ఈ సమాజంలో ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా ఉత్తమమైనది. ఎందుకంటే ఈ సమాజంలో తల్లిదండ్రుల తర్వాత పిల్లలని ఎక్కువ ఉండేది పిల్లలు ఉపాధ్యాయుల దగ్గర. ఈ ఉపాధ్యాయులు నేర్పినటువంటి విద్య ద్వారానే విద్యార్థులు సమాజంలో ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా తయారు కావాలనేది ఒక ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉంటుంది. అట్లాంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. వాళ్ళు ఈరోజు మంచి ఉన్నతమైన చదువు చెప్పి ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దడం వల్ల ఈరోజు మంచి ఉత్తీర్ణ శాతం పెరిగింది. అయితే ఈరోజు ప్రజలు అందరూ కూడా ప్రైవేటు మోజుల వాడి ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తూ అనేక ఫీజులు కడుతూ ఆర్థిక పరంగా లాస్ అవుతున్నటువంటి సందర్భం ఉంది. మరి ఉపాధ్యాయులు అన్ని ఉన్నతమైన చదువులు చదివి ఎంతో మెరుగైన విద్య అందిస్తున్నటువంటి పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మరి ఈ పాఠశాలను వదిలిపెట్టి ఇవాళ ప్రజలు అందరూ ప్రైవేటు శాలల వైపు పరుగులెడుతున్నారు. అది మానుకొని మన ప్రభుత్వ పాఠశాలలు కూడా ఈ విధంగా మంచి విద్య ఉంటుందని చెప్పేసి ఒక నిరూపించినటువంటిది ఈ పాఠశాల ఉపాధ్యాయుల ఘనత దక్కింది. అందుకే ఈరోజు మీకు సన్మానం చేస్తున్నాం. ప్రజలు కూడా ప్రైవేటు వైపు పరుగులెత్తకుండా మరొకసారి చెప్తున్నాం, ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పించి వారి యొక్క ఊర్లలో ఉన్నటువంటి పాఠశాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామ ప్రజలపైన ఉందని సందర్భంగా తెలియజేస్తూ, నేను అనేక సార్లు ఈ పాఠశాలకు మా తల్లిదండ్రుల పేరు మీద ప్లేట్లు కానీ అనేక 26 జనవరికి 15 ఆగస్టుకు ఆటలు ఆడుకున్న సందర్భంలో ప్రైజులు కానీ మొన్ననే మా తల్లిదండ్రుల యొక్క వర్ధంతి సందర్భంగా నోట్బుక్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ పాఠశాలలో మేము జరుగుతున్నాం కాబట్టి మాకు తోచినందులో మేము ఎంతో కొంత ఈ పాఠశాలకు అందించడం జరుగుతుంది. ప్రజలు కూడా ఇంకా మరింత అందరూ కూడా దీనికి సపోర్ట్ చేసి మన పాఠశాలను కాపాడుకోవాలనే సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకొండ సీను, నీల లింగస్వామి, అందాల నరసింహ, అదేవిధంగా అంగన్వాడీ టీచర్ వసంత, ఇప్పుడు వచ్చినటువంటి ప్రజలకు మా గ్రామ ప్రజలకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి ఉపాధ్యాయులకు అభినందనలు, శుభాకాంక్షలు.